పేదల పక్షపాతిని అని ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను నానా అవస్థలకు గురి చేశారని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన సోమవారం పక్కా గృహాల నిర్మాణాల గురించి ప్రసంగించారు. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలకు సంబంధించి 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పేదలకు బిల్లులు చెల్లించకుండా పెట్టిన ఇబ్బందుల గురించి వివరించారు. శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు 1,07,000 పక్కా గృహాల నిర్మాణాలు పూర్తి కాగా మరో 1,86,000 పక్కా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. సంకుచిత మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు పేదలపై కక్ష కట్టి గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు ₹1 కూడా బిల్లులు చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 920 కోట్ల రూపాయలు మైలవరం నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలు పైగా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలను నానా అవస్థలు పెట్టారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిని, అలాగే పేదలకి పెత్తందారుల మధ్య పోరాటం ఆధిపత్యం అని చెప్పి కానీ ఆ పేదల కట్టుకుంటున్న ఇళ్లకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళని నానా అగచాట్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, మేము గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో పర్యాయాలు చెప్పాం. కక్ష గట్టి పేదలకి నిర్మిస్తున్న ఇళ్లలో పార్టీ లేదు, కులం లేదు, కేవలం వాళ్ళు పేదలు కాబట్టే ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. వాళ్ళ మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలి, అమరావతి అంటే అమరావతి లేదని, లేకపోతే పేదలకి పక్కా గృహాలు మంజూరు చేశారు కాబట్టి వారికి పూర్తి కాకూడదనే ఉద్దేశంతో వారు బిల్లులు పెండింగ్ లో పెట్టడం జరిగింది. అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు వీటన్నిటిని సమగ్రంగా సర్వే చేస్తామని, బిల్లులు చెల్లింపులు చేస్తామని. దానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే గ్రామాల్లో ఆ 5 సంవత్సరాల కాలం మమ్మల్ని లబ్ధిదారులు అడుగుతానే ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం వల్ల కొంతమందికి ₹1 పడి, కొంతమందికి బేస్మెంట్ వరకు పడి, కొంతమంది స్లాబులకు పడి, ఇట్లా రకరకాలుగా డబ్బు చెల్లించినందువల్ల, డబ్బు రానందువల్ల పేదలు చాలా అగచాట్లు పడతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 920 కోట్ల ఎంతో బిల్లులు చెల్లింపులు నిలిచిపోయి ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. ఒక్క మా మైలవరం నియోజకవర్గంలోనే 6 కోట్ల నుంచి పైసలకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయినాయి. అధ్యక్ష, కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉంది ఏంటంటే దయచేసి వారందరికీ ఏ స్టేజ్ వరకు పూర్తయ్యాయో తెలుసుకొని వారి గనక బిల్లులు చెల్లింపులు పూర్తి చేస్తే ఏవైతే పేదల కళల సొంత ఇంట్లోకి వెళ్తేనే వాళ్ళు స్థిరపడ్డట్టు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ గృహ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించవలసిందిగా ఎన్టీఆర్ గారి పేరుతో మొదలెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా